ఇవాళ బతికున్న ఒక ఆర్టీఐ కార్యకర్త గురించి మాట్లాడుకుందాం. బతికున్న అని ఎందుకంటున్నానంటే చంపబడ్డ లేదా చావు నుంచి తప్పించుకున్న సామాజిక కార్యకర్తలే ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్నారు కాబట్టి. నిగ్గతీసి అడగడాన్ని అస్సలు సహించలేని ఇవాల్టి ఇంపేషెంట్ సొసైటీలో నిలదీయడాన్ని మాత్రమే ప్రవృత్తిగా మార్చుకున్న ఒక నిలువెత్తు సాహసాన్ని మీకు పరిచయం చేయాలనుంది. రెండు టాయిలెట్లను ఆధునీకరించుకోవడానికి ఏకంగా 35 లక్షలు తగలేసిన వైనం, వాటిల్లోకి ఎంట్రీని రిస్ట్రిక్ట్ చేస్తూ కేవలం 60 మందికి యాక్సెస్ కార్డులు ఇస్తూ అందుకోసం ఇంకో 5 లక్షలు ఖర్చు చేసిన ప్లానింగ్ కమిషన్ ఘనకార్యం. ఇది దేశమంతా రొచ్చైపోయిన భాగోతం. ఈ గడ్డపు మనిషి కనిపించినప్పుడల్లా తళతళ మెరిసిపోతున్న ఆ టాయిలెట్లే గుర్తుకొస్తాయి. గడ్డి మేసే దొడ్డ మనుషులంటూ ఈసడింపులు వినిపిస్తాయి. వెంట్రుకనేసి కొండను లాగొచ్చో లేదో తెలియదు కానీ సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని అనకొండలంత సైజున్న ప్రభుత్వాది నేతల్నే దారికి తెచ్చుకోవచ్చు. పేపర్లు టీవీల నిండా పేలిపోయిన టాయిలెట్ ఎపిసోడే ఈ మాటకు బేస్గా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ వెంట్రుకేసి లాగిన ఆ డేర్ అండ్ డెవిల్ ఎవరై ఉంటారు? This is a big joke with this nation, and we are not able to provide proper sanitation for general public. Ladies are very much embarrassed and harassed when they are outside the homes because no toilets for ladies are there on the roads and streets. And we are spending so heavily on this wasteful expenditure. This is bad. సుభాష్ చంద్ర అగర్వాల్ వయస్సు 62 సంవత్సరాలు. చాందినీ చౌక్ లో వేలాది మంది జౌళి వ్యాపారుల్లో అతను ఒకడు. కానీ వ్యాపారం చేసుకుంటూనే ప్రతిరోజు ఇతను వార్తల్ని కూడా చదువుతాడు. నడుస్తున్న సొసైటీ కోసం తనకంటూ ఒక రోడ్ మ్యాప్ గీసుకుంటాడు. అతని చేతిలో ఉంది రైట్ టు ఇన్ఫర్మేషన్ అనబడే ఒక చిన్న చురకత్తి. ఇవాల్టి దాకా అతని గురించిన ప్రచారం పెద్దగా జరిగినట్లు లేదు. ఎందుకంటే యూట్యూబ్లో భూతద్దం పెట్టి వెతికిన అతని వీడియో ఒక్కటైనా మాకు దొరకలేదు. కానీ అతను చీల్చి చెండాడిన సామాజికాంశాలు, అతను బయట పెట్టిన బడా బండారాలు మాత్రం కోట్లాది మంది జనం నోళ్లలో నానిపోయినవే, ఇంకా నలుగుతున్నవే. అతను ఒక పేరు మోసిన జర్నలిస్ట్ కానే కాదు. అలాగని రిటైర్డ్ ఐఏఎస్ కాదు. ఒక మామూలు గుడ్డల వ్యాపారి. కానీ ఈ ఒక్క ఆర్టీఐ బెత్తంతోనే జాతీయ పురస్కారాలు ఇచ్చే మూస పద్ధతిని ఎండగట్టేశారు. న్యాయమూర్తుల అక్రమాస్తుల్ని లెక్కగట్టేశారు. బహుభార్యలున్న పార్లమెంటు మెంబర్ల బండారాలన్నీ బయట పెట్టేశారు. నిన్నటికి నిన్న టాయిలెట్లలో లక్షల రూపాయల నిధుల్ని తగలేసిన ప్లానింగ్ కమిషన్ తిక్కను కుదిర్చేశారు. ఈయన్ని సాహస కృత్యాలు ఒక్కడంటే ఒక్కడే సాధించి చూపెట్టాడు. అందుకే మిస్టర్ సుభాష్ ని ఒక లీడింగ్ న్యూస్ పేపర్ హీరోను చేసేసింది. కేవలం ఆయన లివింగ్ స్టైల్ మీదే బ్యానర్ వార్తను రాసి ప్రపంచానికి ఎలుగెత్తి చాటింది. కలెక్టర్ నవ్వాలన్న తన చిన్ననాటి కలను అసూయ ద్వేషాలతో తన సొంత మామయ్య చిదిమి పారేస్తే అక్కడి నుంచి అతని లోపల ఒక రకమైన ఫైర్ మొదలైంది. నిలదీసి అడగాలన్న నైజం మొగ్గ తొడిగింది. చిల్లరిస్తే జేబులో వేసుకుని టికెట్ ఇవ్వకుండా వెళ్లిపోయిన బస్ కండక్టర్ దగ్గర నుంచే సుభాష్ తన ప్రశ్నించే గుణాన్ని ఆచరించడం మొదలుపెట్టాడు. తన దృష్టికొచ్చిన ప్రతి సామాజిక సమస్య మీద స్పందించడం అలవాటు చేసుకున్నాడు. న్యూస్ పేపర్లకు లెటర్లు రాస్తూ యంత్రాంగంలో కదలిక తెచ్చే ప్రయత్నమూ చేశాడు. 3699 ఉత్తరాలు రాసి 6 సంవత్సరాలకు ముందే గిన్నీస్ బుక్ లో ప్లేస్ కొట్టేశాడు కూడా. పావలా బిళ్లకు ₹1 బిళ్లకు సైజులో తేడా ఉందో లేదో మీరెప్పుడైనా గమనించారా? ఈ సుభాష్ గమనించాడు. డైరెక్ట్ గా రిజర్వ్ బ్యాంకుతోనే తకరారు పెట్టుకున్నాడు. సబ్బు మీదున్న ఎంఆర్పీల్లో తేడా కొడితే హిందుస్థాన్ లీవర్ కంపెనీ మీదికి లెటర్లు సంధించాడు. టైమింగ్ పాటించని ట్రైన్స్ గురించి కంప్లైంట్ చేశాడు. చివరకు ఇంటిల్లి పాదిని డిస్టర్బ్ చేస్తున్న టీవీ సీరియళ్ల టైమింగ్స్ మీద కూడా ఆయనకు కోపం వస్తే దాన్ని కూడా తీర్చుకున్నాడు. రోజుకు 6 న్యూస్ పేపర్లు చదవడం, టీవీలో కరెంట్ అఫైర్స్ చూడడం, తప్పనిపించిన ప్రతి అంశాన్ని నోట్ చేసుకోవడం, ఇదే అతన్ని ముందుకు నడిపిస్తున్న దినచర్య.
క్రికెట్ మ్యాచ్ చూడడం అస్సలు ఇష్టం లేదు. కానీ వినోదం పేరు మీద జనం డబ్బును దోచిపారేస్తున్న బీసీసీఐని ఆర్టీఐ పరిధిలోకి తీసుకొస్తానంటూ ప్రతిజ్ఞ చేసుకుంటాడు. ఇప్పుడు ఇతను ఫుల్ టైం ఆర్టీఐ కార్యకర్త. ప్రశ్నించడం అనేది మనకులాగే అతనికి జన్మ హక్కే. కానీ ఆర్టీఐ పక్కనే అరాచకం అనే మాట కూడా మనకు వినిపిస్తోంది. కేవలం 8 నెలల్లో 12 మంది ఆర్టీఐ యాక్టివిస్టుల్ని పొట్టన పెట్టుకున్న గణాంకాలే మనల్ని భయపెడుతున్నాయి. ఇప్పటి వరకు 135 మంది ఆర్టీఐ కార్యకర్తల మీద దాడులు, వేధింపులు జరిగినట్లు మనకు కనిపిస్తున్న చేదు జ్ఞాపకాలు, జడిపిస్తున్న నెత్తుటి మరకలు. సమాచార హక్కును ఉపయోగించే వాళ్ళ మాన ప్రాణాలకు అడ్డం పడే క్లాజులేవి సదరు చట్టంలో లేకపోవడమే దీనికి కారణం. మరి జనం కోసం ఇన్నిన్ని పాట్లు పడుతున్న ఈ స్మాల్ సైజ్ జాతిపితల్ని ఎలా కాపాడుకోవడం? చిన్నదైనా పెద్దదైనా తప్పును తప్పుగానే చూడాలన్న సుభాష్ చంద్రుడి అంకిత భావమే మనందరికీ ఆదర్శప్రాయం. లెట్ us say, long live.